ఇప్పుడేమో మొత్తం 500 మంది స్టేట్లో అన్నారు. లెక్క తీయండి కానీ లెక్క తీసి కరెక్ట్ క్లారిటీగా రండి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మీరు కేసులు పెట్టుకున్నారు కదా, పెట్టుకోండి. ఏదో ఎన్డీఏ ప్రభుత్వం ఏదో చేసిద్ది ఏదో అంటారు, ఏమవుతారు మహా అయితే కేసులు పెడతారు, జైలుకి పంపుతారు. అంతకంటే మీరు చేయగలిగిందే ఉంది. ఈ 9 నెలల నుంచి పంపించినట్టే చాలా మంది పంపిస్తారు. నేను లిటరల్ మీరు మాట్లాడేటప్పుడు నన్ను వినమన్నారు కదా, మీరు కూడా వినాలి కదా. మీరు మాట్లాడేటప్పుడు నన్ను వినమన్నారు, నేను అందుకని విన్నా. మీరు కూడా వినండి, మళ్ళీ నోట్ చేసుకొని ఇంకో రోజు చెప్పండి, లేదా టైం లేదు. ఇప్పుడు క్లియర్గా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇష్యూ చెప్పాడు. మిగిలిన ఏమంటాడు, మేము భాష గురించి మేము ఇట్లా మాట్లాడారండి అందుకని చెప్పి మేము కేసులు పెట్టామన్నారు. ఇప్పుడు కూడా స్టిల్ మాట్లాడుతున్నారు కదా. మీ జనసేన వీర మహిళలు వీర పురుషులు మీ నాయకుల నుంచి అందరూ మాట్లాడే భాష ఏ రోజున చక్కదనం భాష మాట్లాడారా? మరి అందరి మీద అదే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి కదా. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని సస్పెండ్ అయినటువంటి జడ్జి తలకు నేను చంపేస్తాను లేపేస్తాను అంటున్నాడు. తెలుగుదేశం ఛానల్లో కూర్చొని లేపేస్తాను అంటున్నాడు సస్పెండ్ అయిన జడ్జి. మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదా. ప్రజాప్రతినిధిని ఎమ్మెల్యేని లేపేస్తున్నా అన్నాడు మీద కేసులు లేవు. ఒక మహిళకు ఫోన్ చేసి 40 రోజుల్లో నేను లేపేస్తానాలతో సెటిల్మెంట్లు అయిపోయినాయి. సో ఈ రకరకాలుగా ఉన్న మీరు కూడా మీ పార్టీ వాళ్ళు కూడా నీతి వాక్యాలు చెప్తే ఎట్లా? రెండు మీరే ఇప్పుడు వరమో కర్మో అనుకుంటున్నారు కదా. దానికి సంబంధించి మీరిద్దరే కొట్టుకొని తిట్టుకుంటున్నారు కదా పక్కన తెలుగుదేశం జనసేన. దాని మీద కూడా రియాక్ట్ అవ్వండి. మిమ్మల్ని చంపేస్తాను వాళ్ళు చంపేస్తాను మీరు. మరి మీకు కూడా రక్షణ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాదు సార్, తెలుగుదేశం వాళ్ళకు కూడా రక్షణ లేదని చెబుతున్నారు సాక్షాత్తుగా వాళ్ళే. అంటే మీరు ఏం వ్యవస్థ నడుపుతారు? మరి చేతగాని వ్యవస్థ నడుపుతున్నట్టే కదా. మీ కార్యకర్తలు మీరు కాపాడుకోలేనప్పుడు మీరు ప్రభుత్వంలో ఉండి మళ్ళీ మీరు చేతగాని వ్యవస్థ నడుపుతున్నప్పుడు రాజీనామా చేయమన్నా. దానికి నేను డొంక తిరుగుడు అడిదిప్పి మాట్లాడా ఎడిదిప్పి మాట్లాడా అదే కదా. ఇప్పుడు ప్రభుత్వం ఫెయిల్ అయిందా లేదా? చంపే శత్రుత్వం క్లియర్ గా తెలుగుదేశం ఎమ్మెల్యే మాజీ మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చెబుతున్నాడు పోలీస్ వ్యవస్థ అట్రప్లాప్ అయింది, ఎస్పీ వేస్ట్ ఇంతే తిడుతున్నాడు. స్టేట్మెంట్లు చూపిస్తా ఎస్పీ వేస్ట్ అండి అని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. మన తిరుపతిలో తిరుపతిలో మన 4 చనిపోతే ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. సో మరి ఇల్లే తెలుస్తుంది కదా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ వాళ్ళ హామీలు జరుగుతున్నాయి. మరి దానికి వాళ్ళ తప్పు కాగా మా మీద అంటారు ఏంది? చర్యలు తీసుకుంటారు. నరసింహప్రసాద్ గారు రియాక్ట్ అవ్వండి. రాజు గారు ఇక్కడ రెండు స్పష్టంగా చెప్తున్నాం. గత 5 సంవత్సరాల్లో మా కార్యకర్తల్ని అనేక మందిని కోల్పోవడం వాస్తవం. అప్పుడేమో ఆయన శుద్ధపూసలాగా చెప్తున్నాడు అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదు, ఇప్పుడు మాత్రమే ఇన్సిడెంట్లకి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అవుతా ఉంది అని చెప్తున్నాడు. మేము ఏదైనా అధికారులు ఉపేక్షిస్తే ఒప్పుకోం, మీ నాయకుల్లాగా సమర్థించం. మీ ఒక ఎమ్మెల్సీనే ఒక దళితుడిని కార్ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే సమర్థించుకున్న ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి. మా ముఖ్యమంత్రి అలాంటివి సహించడు. సార్ మీ ప్రభుత్వంలో మీ చేతగానితనం గురించి ఇప్పుడు చెప్పమంటే అంటే మీ పోలీసులు పని చేయట్లేదు సరిగ్గా మీరు ఒప్పుకుంటున్నారా? నువ్వు ఆపు మధ్యలో కాసేపు అడిగిందని సమాధానం చెప్పండి. కాసేపు ఆపు. నేను చాలా రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నా. మీ కార్యకర్త చనిపోయాడు అంటున్నారు కదా, మీ కార్యకర్తను కాపాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మీ కార్యకర్తని కాపాడుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో దయనీయమైన స్థితిలో మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఒప్పుకుంటున్నారు కదా. ఈ ప్రభుత్వం ఎవరిది? ఈ ప్రభుత్వం మీదే కదా. పక్కన పెట్టారు ప్రజలు. అరే అన్న ప్రభుత్వం మీదే కదా. పోలీసులు బాస్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. అరే నేను అడిగిన సమాధానం చెప్తే సింపుల్ గా తేలిపోయింది. 2 గంటలైనా డిస్కషన్ క్లోజ్ అవ్వదు. మీ ప్రభుత్వంలో మీ కార్యకర్తను మీరే కాపాడుకోలేకపోతే ఎందుకు మీకు ఆ పదవులు తీసి పడేసి రాజీనామా చేయండి అన్న? దానికి ఎందుకు మీకు వస్తుంది? నువ్వు వద్దులే కూర్చుందురా. ప్రజలు ఇచ్చినప్పుడు వస్తాం ఖచ్చితంగా, దాంట్లో ఏముంది? దిక్కు లేదు. ప్రజలు ఇచ్చినప్పుడు అధికారంలోకి వస్తాం. ఈవీఎంల ద్వారా అవసరం లేదు, ఖచ్చితంగా ప్రజల ఓట్ల వస్తాం. టెన్షన్ ఏం పడద్దు. సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది, ఇంకా 4 5లో 1 పోయింది ఆల్రెడీ, ఇంకా 4. వెంకటరెడ్డి గారు ఆగండి. కన్క్లూడ్ చేయండి. క్లియర్ గా అర్థమవుతోంది వీళ్ళ ఇంటెన్షన్ ఇక్కడే అర్థమవుతోంది. ఎక్కడైతే హత్య రాజకీయాలు సృష్టించి అరాచకం సృష్టించి ఏది 11 మంది 164 మంది 11 మంది మేమంటే కుట్రలు చేస్తున్నామంట. మీరేమో చేతకాక ఏం మాట్లాడుతున్నారన్న? కనీసం నవ్వుతారు ఎవడన్నా లేదా? ఇంట్లో వాళ్ళకి చూపించండి, డిబేట్ అయితే నాకు నవ్వుతారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇది చూసి అరే ఏంది మీరు అధికారంలో ఉండి చేతకాక 4 మీద పడి అడుగుతారు ఏంది అని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పినా నవ్వుతారు.
164 మంది పెట్టుకొని మేము ఆఫ్టర్ ఆల్ కదా, ఆఫ్టర్ ఆల్ 11 మంది అంటే నాగేంద్ర గారు 1 minute రియాక్ట్ అవ్వండి, క్లోజ్ చేద్దాం ప్లీజ్. నాగేంద్ర గారు ఎందుకయ్యా మీకు పదవులు, ఎందుకయ్యా మీకు ప్రభుత్వం? శాత కాకపోతే తప్పుకోండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, నాగేంద్ర గారు మళ్ళీ చెప్తున్నారు మా కార్యకర్తలు మేము నాగేంద్ర గారు, నడుపుతున్నాం. నాగేంద్ర గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు రాజు గారు పార్టీ యొక్క నైజం చెప్పారు. రాజు గారు, నేను ఒక ఆయన విషయం చెప్పదలుచుకున్నా. చంపినప్పుడేమో అదృష్టం అనేది, ఒకవేళ అదే మా సంస్కృతి చేతగానితనం అయితే ఇంత వ్యంగ్యంగా ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హత్యలు చేసినప్పుడు నోర్లు పడిపోయినాయి. ఆ రోజు వినుకొండలో రచన హత్య పట్టపగల రోడ్డు మీద కత్తులతో నడుపుతుంటే ఆ రోజు ఒక్క నోరు తగలేదు. వాళ్ళం అయితే ఎన్డీఏ వెంకటరెడ్డిని ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 36 మందిని కిరాతకంగా నరికి చంపితే అవి ప్రాణాలు కావు మీకు, అని చేతగాని ప్రాణాలు కావు. ఆ రోజు డాన్సులు వేశారు కదా, ఇప్పుడు ఏంటి కూర్చోండి డాన్సులు, ఇప్పుడు శవం దగ్గర ఏంటి డాన్సులు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చంపేసినప్పుడు రాలా, అప్పుడు నోట్ల గోలా. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మాట్లాడనివ్వండి. వాళ్ళకంటే నాకు టైం, ఇప్పుడు నాగేంద్ర గారికి 3వ సారి ఇచ్చారు, నన్ను కూడా మాట్లాడి ఎల్లిస్తో సహా. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు చేసిన పాపాలు. ఎవరు రాక్షసుడు చెప్పాలి, బ్రోకర్లు మళ్ళీ మాట్లాడతారు. ఎంతమంది చెప్పారు మీరు? మాట్లాడటానికి సిగ్గులేదు, గవర్నమెంట్ లో ఒక వ్యక్తి చేసినటువంటి అడబట్టుకొచ్చారు, గవర్నమెంట్ లో ఉండే స్టూడియోలో వెళ్తే గవర్నమెంట్ లో ఉన్నారా మీరు, లేదా మీరు ప్రతిపక్షంలో ఉన్నారా, ప్రభుత్వంలో ఉన్నారా? వాళ్ళ మూతి బగల కొట్టడము, చెప్పులో అవన్నీ మీకు తెలుగుదేశం వదిలేసుకొని తిరుగుతున్నారు. ఏం మాట్లాడారు? మీ పవన్ కళ్యాణ్, మీ జనసేన బతుకులు తెలుసు కదా. ఎవడో పట్టుకొని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేతకానితనమా కాదా, పోలీసు వ్యవస్థ వైఫల్యమా కాదా? రేపు ఒకటి పోతాది. నాగేంద్ర గారు వెంకటరెడ్డి గారు, నరసింహ ప్రసాద్ గారు, మస్తాన్ రావు గారు, సో మీకు ప్రత్యేక ధన్యవాదాలు.